ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద 3వ అధ్యాయంలోని 12వ శ్లోకం గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు మనకు ముందు శ్లోకములో యజ్ఞముల ద్వారా భగవంతుని లేక దేవతలను ఆరాధించటం చేత మోక్షము లభిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో భగవదత్త పదార్థములను భగవంతునికి నివేదించక అనుగ్రహించేవాడు దొంగ అని చెప్తున్నారు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైదత్తాన్ ప్రదాయేభ్యో యో భుంగేస్తేన ఏవ సహ. యజ్ఞభావితాః యజ్ఞము చే సంతోషపెట్టబడిన దేవాః దేవతలు వహ మీ కొరకు ఇష్టాన్ ఇష్టములకు భోగాన్ భోగములను దాస్యంతేహి ఇయ్యగలరు కదా. తైహి వారి చేత దత్తాన్ ఇవ్వబడిన అనగా ముష్టాన్నాది భోగములను ఏభ్య వీరి కొరకు అంటే ఎవరి కొరకు ఆ దేవతలకు అప్రదాయ సమర్పింపగయే యహ ఎవడు భుంగే భుజించుతున్నాడో సహా అతడు స్థేన ఏవ దొంగయే అగును. స్థేన ఏవ అంటే దొంగ ఏగును. తాత్పర్యం, మనుషుడు చేసేటువంటి యజ్ఞముల చేత సంతోషించి దేవతలు వారికి ఇష్టములైనటువంటి భోగములు ఇస్తారు. అట్లు వారిచే ఇవ్వబడినటువంటి ఆ భోగి వస్తువులను తిరిగి వారికి పంచును అతడు దొంగయే అగును. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.